సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు ప్రొఫెసర్ వెంకటస్వామి గౌడ్ ఉన్నారు, బీసీ నాయకులు. ఒకసారి వీరితో మాట్లాడేద్దాము. నమస్తే సార్. యాక్చువల్గా చెప్పండి సార్, యాక్చువల్గా రేపు జరగబోయే మీరు అన్నట్లు ఇందాక ఆకాంక్ష, ఆవేదన, ఆందోళన వీటి గురించి చెప్పండి సార్. అంటే మాకు ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఒకటి ఉన్నది. ఆ ఆకాంక్షను తీర్చింది, అంటే ప్రగాఢమైన ఆకాంక్ష. తెలంగాణ 4 కోట్ల ప్రజల ప్రగాఢ ఆకాంక్ష ఏముండింది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఆ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తీర్చిన తల్లి సోనియా గాంధీ. తీర్చే సమయంలో 21 ఫిబ్రవరి 2014 రోజు నేను స్వయంగా జేఏసీ, తెలంగాణ జేఏసీ యొక్క ప్రతినిధిగా కలిసినప్పుడు వారు ఒక మాట చెప్పినారు. అందరు పొగుడుతున్నారు అమ్మని, దేవత అది ఇదని. అవేం కాదు, తెలంగాణలోను ఆంధ్ర ప్రాంతంలోను 2 ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మేము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని విడదీస్తున్నాం. కారణం ఏంటంటే మేము అభివృద్ధి చేసినాం, అణగారిన జాతులకు అండగా నిలబడ్డాం. కానీ ఏ స్పీడులో అయితే అణగారిన జాతుల యొక్క ఉత్థానం జరగాలనో అది 2 రాష్ట్రాలుగా విభజిస్తేనే జరుగుతుంది అనేటువంటిది మా కాంగ్రెస్ పార్టీ నమ్మకం వచ్చింది, నమ్మకం కుదిరింది. మాకు ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఏ రాజకీయమైనటువంటి వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేకుండా మేము తెలంగాణ ఇస్తున్నామని చెప్పినారు. అంటే ఇప్పుడు ఓబీసీలకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అంటే ఆ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 34 అది ఈసారి వస్తాయి అనుకుంటున్నారా? కొంతమంది అయితే రాకపోవచ్చు, అవన్నీ నమ్మద్దు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు దాని గురించైనా? రేపు మీరందరూ కలిసి ధర్నానా ఏం చేస్తున్నారు? రేపు నేను చెప్పాను కదా, ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఒకనాడు తెలంగాణ రాష్ట్రం. ఈరోజు మా కాంగ్రెస్ ప్రతి కార్యకర్తది, ప్రజలది కూడా ఒక ప్రగాఢ ఆకాంక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. సో కాబట్టి మా ఆకాంక్షలో మా స్లోగన్ ఏంటంటే కాంగ్రెస్ గెలిపే లక్ష్యం. ఆ గెలుపు లక్ష్యము ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరాలంటే దానికి సంబంధించినటువంటి సమర్థన కావాలి. ఈ సమర్థన కేవలము ఓబీసీ వర్గాలు మా వైపు నిలబడ్డప్పుడు మాత్రమే. ఎందుకు ఓబీసీ అంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ జనాభా కావచ్చు, ఓబీసీ ఓటర్ కాబట్టి 54% పైన ఉన్నారు. సో 54% పైన ఉన్న వాళ్ళు మాకు ఓటేస్తేనే మేము గెలుస్తాం, అది మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా. కాబట్టి ఆ సమర్థన అనేటువంటిది, ఆకాంక్ష తీరాలంటే సమర్థన కావాలి. ఆ సమర్థన కోసమే మేము మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఓబీసీల యొక్క నమ్మకాన్ని మనం చూరగొనడం కోసం మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒక అడుగు ముందేసింది. 45 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే పిఎస్సి మీటింగ్ ఉందో దాంట్లో ఒక అగ్రెసివ్ నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున, కనీసం 2 చొప్పున మేము 34 సీట్లు అయితే ముందు కేటాయిస్తాం. ఈ 34 కంటే ఎక్కువ ఇవ్వచ్చు, కానీ 34 కంటే తగ్గమని పిఎస్సిలో నిర్ణయం జరిగింది. దాని ద్వారా ఈ 45 రోజుల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అప్రిషియేషన్ వస్తుంది. ఈ అప్రిషియేషన్ను నిలబెట్టడం కోసం మా ప్రయత్నం. సార్ చివరిగా ఒక్కటి అడుగుతాను. యాక్చువల్గా మీకు ఈ బీసీలో భయం కలగడానికి కారణం బయట పార్టీల నుంచి ఇందులో చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో ఇందులో ఉన్న కార్యకర్తలకు ఏదైనా అన్యాయం జరుగుతుందా, మా బీసీలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా అని మీకు ఏమైనా ఉందా ఇప్పుడు లోపల? బీసీలు ఒక్కరికే కాదండి, కాంగ్రెస్లో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి రెడ్డి, వెలమ, వైశ్య, లేకపోతే అప్పర్ క్యాస్ట్ అనుకోండి, బీసీ అనుకోండి, ఎస్సీ అనుకోండి, అందరికీ అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్న చోట దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళనే రేపు కుర్చీలో కూర్చోబెట్టాలనేది మా ఉద్దేశం. అంటే ఇందులో ముఖ్యమైన వాళ్ళు ఇప్పుడు నందికంటి శ్రీధర్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, సో మరి అది మాకు బాధాకరమైన విషయం. నందికంటి శ్రీధర్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఇంకా కొద్దిగా ఓపిక పట్టేది ఉంటే నందికంటి శ్రీధర్ కొన్నాళ్ళు ఏం జరగదో చెప్పలేము. ఎందుకనంటే ఆయన ఇప్పుడు చేరంగానే ఆయన అక్కడే చేయాలని ఏం లేదు, ఆయన నుంచే పోటీ చేయించాలని ఏం లేదు, నిర్ణయం జరగలేదు.
సో నిర్ణయం జరగకముందు నందికంటి శ్రీధర్ గారు వెళ్ళిపోవడం అనేటువంటిది మా స్నేహితుడు కొద్దిగా తొందరపడడం మేము అనుకుంటున్నాము. డెఫినెట్గా అయితే అతను వెళ్ళిపోవడానికి మాత్రం ఈ చర్యలే కారణము. ఆ చర్యలు కూడా మేము కూడా తొందరపడ్డామేమో, మా పెద్దవాళ్ళు పిలిచి మాట్లాడేదని చివరికి మరి రాహుల్ గాంధీ గారు కూడా పిలిచి భరోసా ఇచ్చినాక కూడా ఆయనకు నమ్మకం కలగలేదు. ఆయన వ్యక్తిగతం అది. కాబట్టి ఇట్లా ఎవరికి కూడా అన్యాయం జరగవద్దు. పర్టికులర్గా బీసీల సీట్ల మీద రెడ్లు వెలమలు ఎక్కువ మంది వస్తుంది. ఇప్పుడు నందికంటి శ్రీధర్ మీద వచ్చిన ఆయన ఎవరు? వెలమ. లేకపోతే ఇక్కడ శ్రీహరి మీద ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎవరు? రావాలని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరు? ఒక రెడ్డి. అలాగే బాలరాజు మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఒక రెడ్డి. సో ఇట్లా బయటి పార్టీల నుంచి రెడ్డిలు వచ్చేసి మా బీసీల సీట్ల మీదనే కూర్చోవాల్సిన అక్కర్లేదు. మరి రెడ్డి మీద రెడ్డి పోతే మాకు అభ్యంతరం లేదు. మరి అట్లా కూడా మంచి అంటే ముందు నుంచి పనిచేసిన వానికి అన్యాయం జరగాలని మేము అంటలేము. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి సముచిత స్థానం కేవలం మా స్వార్థం కాదండి. మా స్వార్థం అంతా పార్టీ స్వార్థమే. పార్టీ గెలవాలంటే బీసీలకు సముచిత స్థానం దక్కాలి. ఆ దక్కాలనంటే ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఇవ్వాలి. ఆ ఎక్కువ ఇవ్వడం కోసము పార్టీని కన్విన్స్ చేయడం కోసమే రేపు మేము చేయబోయేటువంటి ఆ దీక్ష, దాని పేరు ఆందోళన అనుకోండి, ఆవేదన అనుకోండి, ఆకాంక్ష అనుకోండి, దానికి పేరైతే మేము కాంగ్రెస్ గెలిపే లక్ష్యం, మా ఓబీసీల వాటా కూడా ముఖ్యం అనేది ఆ నినాదంతో మేము రేపు దీక్ష చేస్తున్నాం. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ.